కరోనా వైరస్తో ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్న వేళ రష్యా ఒక తీపి కబురు చెప్పింది. కరోనా వ్యాక్సిన్ని తయారు చేశామని, ఇక ముందు కరోనా వైరస్ను అరికట్టేందుకు అన్ని విధాల ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుందని ప్రకటించేసింది. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ని 2 స్టేజీలు పూర్తయిన తర్వాత ఏదైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెకు ఒక వ్యాక్సిన్ కూడా ఒక డోసు ఇచ్చినట్టు కూడా ప్రకటించారు. అయితే ఈ డోసు ఇచ్చిన సందర్భంగా ఆమెకు జ్వరం వచ్చినట్టు కూడా గమనించారు. అయితే కనుక ఇది సర్వసాధారణమే అని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. స్థానికంగా ఉన్నటువంటి గమలాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ స్పుత్నిక్ వి అనేటటువంటి ఈ వ్యాక్సిన్ని సిద్ధం చేసింది. స్పుత్నిక్ వి అంటే కనుక గతంలో రష్యా అంతరిక్షంలోకి పంపించినటువంటి స్పుత్నిక్ అనే ఉపగ్రహానికి తొలి ఉపగ్రహం 1957లో అంతరిక్షంలోకి పంపించింది. అయితే అప్పట్లో తొలి ఉపగ్రహంగా దానికి ఆ నామకరణం చేశారు. అయితే కనుక ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తొలి వ్యాక్సిన్గా ఇది నమోదు అయినటువంటి సందర్భంలో దీన్ని స్పుత్నిక్ విగా రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు హడావిడిగా రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ వివరాలను, ఈ వ్యాక్సిన్ పనితనాన్ని గురించి ముందుగానే ప్రకటించడం, దీన్ని ముందుగానే రిజిస్టర్ చేసుకోవడం పట్ల పలువురు వైద్య నిపుణులు ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు రష్యాతో పాటు ఇతర దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది వైద్య బృందాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతేకాకుండా WHO కూడా ఈ రష్యా ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసే వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది, అసంతృప్తిగా కూడా ఉంది. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ని తయారు చేయాలంటే పగడ్బందీ ఏర్పాట్లతో పాటు దానికి కావాల్సినటువంటి దుష్పరిణామాలు లేకపోతే సత్ఫలితాలు అన్నిటినీ కూడా ఒకసారి బేరీజు వేసుకోవాల్సి ఉంది. 2 సార్లు సత్ఫలితాలు వస్తే మరి 3వసారి ట్రయల్స్లో దుష్పరిణామాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు 2 సార్లు చేసినటువంటి ప్రయోగాలు ఓన్లీ ఒక 20-30 మంది మీద మాత్రమే ప్రయోగాలు చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరిపినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఏదైతే జరగాల్సిన ప్రక్రియ ఉందో అదంతా కూడా ఒక ఫైల్ చేసి ఆ ఫైల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ ఏదంటే ఒక మెడికల్ జర్నల్స్ కానీ, ఒక మెడికల్ బుక్స్ కానీ దీనికి సంబంధించిన సమాచారాన్ని వెలువరిస్తే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇటువైపు నేరుగా ఏదైతే ఈ వ్యాక్సిన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వమే వెల్లడి చేసేస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగిపోతుంది ఏది జరిగినా కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ వ్యాక్సిన్ మీద ఉండేటటువంటి నమ్మకం సడలిపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2 ట్రయల్స్ పూర్తి చేశారు. అయితే 3వ ట్రయల్స్ ప్రారంభం కాకముందే రిజిస్ట్రేషన్ చేయడం ఏంటా అనేది అన్ని విధాలా చర్చనీయాంశంగా మారుతుంది. విమర్శనాత్మకం అవుతుంది కూడా. ఈ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి పూర్తి పూర్వాపరాలను చూస్తే కనుక 3rd స్టేజ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. 3rd స్టేజ్లోనే ఏ ఫలితాలు చాలా కీలకమైనటువంటి స్టేజ్. ఈ ట్రయల్స్కి సంబంధించి ఎవరి మీద చేస్తారు, ఎంతమంది చేస్తారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి స్టేజ్. అయితే కనుక ఈ స్టేజ్ని పూర్తి చేసుకోకముందే వ్యాక్సిన్ వచ్చేసినట్టుగా భ్రమింప చేసేటటువంటి ప్రక్రియ రష్యా చేస్తుందనేది వైద్య నిపుణులు విమర్శనాత్మకంగా వారు వెల్లడిస్తున్నటువంటి అభిప్రాయాలు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా 100 కోట్లకు సంబంధించిన వ్యాక్సిన్లు తమకు ఇవ్వాలంటూ ఆసియాకి సంబంధించిన దేశాలైతేనేమి, యూరోప్ ఇటువంటి అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక 20 దేశాలు కీలకంగా తమకు వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి అడ్వాన్సులు కూడా ఇస్తున్నట్టు వెల్లడించడం జరిగింది. అయితే కనుక ఈ దేశాల్లో భారత్ కూడా ఉన్నట్టుగా కూడా వెల్లడించింది. అయితే ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రష్యాలో అభివృద్ధి చేసినటువంటి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఎంత మాత్రం సామర్థ్యం కలిగినదో ఇంతవరకు స్పష్టత లేదు. ఎక్కడైనా కూడా దాదాపుగా ఒక 100 మంది లోపు లేకపోతే ఒక 1000 మంది లోపు పరీక్షల్లో ఏదైతే ట్రయల్స్ నిర్వహిస్తే కనుక ఫలితాలు రాకపోవచ్చు. అలాగే ఒక 1,00,000 మందిలో 10 మందికి దుష్పరిణామాలు సంభవిస్తే కనుక మా వ్యాక్సిన్ ఎఫికసీ మీద ఒక అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా కనీసం 100 మందికి ట్రయల్స్ నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఇప్పుడు 3rd స్టేజ్లో కూడా ఎంతమందికి ట్రయల్స్ నిర్వహిస్తారనేది చెప్పటం లేదు. 3rd స్టేజ్లో నిర్వహించే ట్రయల్స్ విధానం ఎలా ఉంటుందో
కూడా ఎక్కడా కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ను అరికట్టడానికి వ్యాక్సిన్ వచ్చేసిందని రష్యా అనర్గళంగా ప్రకటించేస్తే వచ్చేటటువంటి దుష్ప్రభావాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే కనుక చాలా పాండమిక్గా ఉన్నటువంటి ఈ కరోనా వైరస్కి సంబంధించిన అంశం ఇప్పటివరకు ప్రైమరీ ప్రికాషనరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, అలాగే సొంత వైద్యాలు ఏవైతే ఉన్నాయో సాధారణ వైద్యాలు ఇటువన్నిటిని కూడా ప్రైమరీ స్టేజ్లో ఎవరికి వారుగా నిర్వహించుకునేటటువంటి జాగ్రత్తకు సంబంధించిన అంశాలు. మరి ఒక్కసారి ఇటువంటి అందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భంలో ఒక వ్యాక్సిన్ వచ్చేసింది అని అంటే ఆ వ్యాక్సిన్ సామర్థ్యం ఎలా ఉన్నా, దాని ఎఫికసీ ఎలా ఉన్నా, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందంటే కనుక మాస్కులు తీసి అవతల పారేయటం, ఇక నిర్లక్ష్యం అనేది ఒకటి పెరుగుతుంది. వ్యాక్సిన్ మీద ఆశావహులు ఎక్కువైపోతారు. వ్యాక్సిన్ ఉంది కదా అనే భరోసాతో ఇక ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేనటువంటి దుర్భర స్థితికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జనాభా అందరూ కూడా దీనిపై మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ శక్తి సామర్థ్యాలు, వ్యాక్సిన్ ఎఫికసీ ఏంటనేది స్పష్టంగా తెలియకుండా దీనికి సంబంధించి వైద్య నిపుణుల బృందం సంధించేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తమకు తాముగా ఏదైతే ఒక వైద్య జర్నల్స్ ప్రకటించాల్సినటువంటి దీని ఎఫికసీ, దీని సామర్థ్యము, దీని పనితనాన్ని నేరుగా ప్రభుత్వమే వెల్లడించేసి, ప్రభుత్వమే ప్రకటించేసి, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటువంటి డ్రగ్ విషయంలో భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఐసీఎంఆర్ కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్గా దృష్టి కేంద్రీకరించాలి. లేదంటే ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళు మెడిసిన్ పంపించినా కూడా అటువంటి మెడిసిన్ ప్రజలపై రుద్ది ప్రపంచ దేశంలో దాదాపుగా కనీసం ఒక 10% దెబ్బతిన్నా కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. వన్స్ ఒక వ్యాక్సిన్ వేస్తే కనుక మరో వ్యాక్సిన్ కానీ మరో మందు కానీ వాడితే ఆ మందు దుష్ప్రభావాలు చూపించే అవకాశాలు కూడా ఉంటాయని ఆల్రెడీ వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వ్యాక్సిన్ల పట్ల ఏదైతే ఇప్పటికే ఆల్రెడీ 7-8 రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ దీనిపై మోడర్నా అని, భారత్ బయోటెక్ అని ఇటువంటి ఆర్గనైజేషన్స్ చాలా వరకు ముందంజలో ఉన్నాయి. అయినా కూడా 3rd స్టేజ్ ట్రయల్స్ పూర్తయ్యే వరకు మెడిసిన్ గురించి వాళ్ళు ఏమాత్రం కూడా ప్రకటించడం లేదు. గతంలో తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వ్యాక్సిన్లకు సంబంధించి ఒక ప్రకటన చేసిన తర్వాతే వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడం కానీ దాన్ని యూటిలైజేషన్కి స్వీకరించడం కానీ జరిగింది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి సమాచారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర కూడా పూర్తిగా లేదు. కానీ రష్యా తమకు తాముగా ప్రకటించేసుకొని వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసి ఇది ప్రపంచ దేశాలపై రుద్దేందుకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ దుష్ప్రభావాలు ఏవైనా ఉంటే అవి ప్రజల దాకా వెళ్లకుండా ఉండాలంటే కనుక ఈ వ్యాక్సిన్ రీసెర్చ్ అనేది ఇంకా సుదీర్ఘంగా జరగాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు వైద్య నిపుణులు చెప్తున్న మాట. పాకిస్తాన్, సౌదీ అరేబియా దేశాలు ఏనాటి నుంచో మిత్ర దేశాలు. ఆ బంధం నిన్న మొన్నటి వరకు కొనసాగింది. అది ఇప్పుడు ఒక్కొక్కటిగా తమ బంధం బీటలు వారిపోతుంది. మరి ఇందుకు ప్రధాన కారణం జమ్మూ కాశ్మీర్ అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. తాజా సౌదీ పాకిస్తాన్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం 370 అధికరణ రద్దు చేసినప్పటి నుంచి పాకిస్తాన్ సౌదీ అరేబియాపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. భారత్ను నిలదీయాలంటూ భారత్ తమ భూభాగం అంటూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ ప్రపంచ దేశాలన్నిటినీ ఆశ్రయించింది. ఆ సందర్భంలోనే సౌదీ అరేబియాతో తమ ఇస్లామిక్ సభ్య దేశాలన్నిటినీ సమావేశపరిచి భారత్ యొక్క వైఖరిని ఎండగట్టాలని కోరడం జరిగింది. దీనిపై పదే ప్రశ్నిస్తున్నటువంటి పాకిస్తాన్ వైఖరిని నచ్చక సౌదీ అరేబియా పాకిస్తాన్ వైఖరి పట్ల మౌనంగా ఉండడం ప్రారంభించింది. మరి దీంతో రగిలిపోయిన పాకిస్తాన్ సౌదీ అరేబియా వైఖరి పట్ల కినుక వహించింది. సౌదీ అరేబియాపై అనేకమైన కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఇందులో భాగంగానే సౌదీ అరేబియా సమావేశం నిర్వహించకపోతే ఏవైతే ఉన్నాయో
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 57 సభ్య దేశాలను సమావేశపరిచి భారత్కు భంగపాటు కలిగేలా వ్యవహరించాలి, సభ్య దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇస్లామిక్ సామ్రాజ్య వాదం ఏంటనేది వినిపించాలి అనే విధంగా ఒక మత ఛాందసవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా రుద్దాలన్నటువంటి ఆకాంక్షతో పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సౌదీ అరేబియా గండి కొట్టింది. అంతేకాకుండా సౌదీ అరేబియా ఏదైతే దేశాలన్నిటినీ కూడా సమావేశపరచాలన్నటువంటి విజ్ఞాపనను, అలాగే ఇది ఒక ఆదేశంగా కూడా సౌదీ అరేబియాకి ముందుంచడం నేపథ్యంలో సౌదీ అరేబియా దీనికి ససేమిరా అంది. మరి ఈ నేపథ్యంలో తమతో కలిసి వచ్చే దేశాలతో తామే ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం, తమతో కలిసి వచ్చే ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో మలేషియా, టర్కీ, ఖతార్ లాంటి దేశాలన్నిటినీ కలుపుకొని తామే ఒక సమావేశం నిర్వహిస్తామని ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో సౌదీ అరేబియా మండిపడింది. మరి సౌదీ అరేబియా ఆధిపత్యానికి గండి కొట్టే విధంగా పాకిస్తాన్ వ్యవహరించిన నేపథ్యంలో సౌదీ అరేబియా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ప్రధానంగా ఈ కాశ్మీర్ అంశంలో రెండు దేశాల మధ్య అగాధం ఏర్పడినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ సౌదీ అరేబియా వద్ద తీసుకున్నటువంటి $3 బిలియన్ $1 బిలియన్ వెంటనే ఆ అప్పుగా తీసుకున్నటువంటి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక $2 బిలియన్, అదే $2 బిలియన్ మళ్ళీ ఏదైతే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి, చైనాకు సంబంధించిన ప్రాజెక్టులు పాకిస్తాన్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అమౌంట్ రాగానే ఆ $2 బిలియన్ కూడా తిరిగి చెల్లిస్తామని సౌదీ అరేబియాకి చెప్పింది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చైనా వద్ద నుంచి ఒక అప్పు తీసుకొని ఆ ధనాన్ని మళ్ళీ తిరిగి సౌదీకి ఇవ్వడం పట్ల మరింత రగిలిపోయింది సౌదీ అరేబియా. ఏదైతే చైనాతో సౌదీ అరేబియాకు సంబంధాలు సరిగా లేవు, అలాగే ఓవైపు పాకిస్తాన్ కూడా చైనాతో సంబంధాలు నిలుపుతూ ఓవైపు అమెరికాతో దూరంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికాకు చైనాకు సరైన సంబంధాలు లేవు. మరి ఇటువంటి నేపథ్యంలో అమెరికాతో సౌదీకి ఉన్నటువంటి సత్సంబంధాలు, మరోవైపు అమెరికాతో చైనాకు ఉన్నటువంటి సరైన రిలేషన్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ రాజకీయ అంశాలన్నీ కూడా పాకిస్తాన్ మెడకు చుట్టుకున్నాయి. పాకిస్తాన్ కూడా ఒక చైనాను మాత్రమే నమ్ముకుంది. ఎప్పుడైనా కూడా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు అమెరికా ఎంతో ఇతోధికంగా సాయం చేసినటువంటి దేశం. మరి ఆ దేశానికి కాకుండా ఆ దేశానికి శత్రు దేశమైనటువంటి చైనాను దగ్గరకు తీసుకునే విధంగా పాకిస్తాన్ వ్యవహరించడం పట్ల సౌదీ అరేబియా కూడా మండిపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక మొత్తం కూడా పాకిస్తాన్కి ఇటువైపు సౌదీ అరేబియాకి $6.2 బిలియన్ సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాల్లో అప్పులు ఇవ్వడం జరిగింది. ఈ అప్పులకు సంబంధించి ఇప్పటికే చమురు ఒప్పందాలకు సంబంధించి $3.2 బిలియన్, అలాగే ఇటువైపు $3 బిలియన్ వచ్చేసి సాధారణ అప్పు కింద పాకిస్తాన్ తీసుకుంది. మరి ఈ మొత్తం అమౌంట్కి సంబంధించి సమాధానం చెప్పాలంటే కనుక చైనా నేరుగా పాకిస్తాన్కు ఈ $1 బిలియన్ దాదాపుగా $6 బిలియన్ ఇస్తే కనుక ఇప్పుడు సౌదీ అరేబియాతో ఈ తెగదెంపులు చేసుకునే మార్గంలో ఈ అప్పు తిరిగిచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక పాకిస్తాన్ అయితే కనుక ఇస్లామిక్ దేశం, ఎంతో కాలంగా సంబంధాలు కలిగి ఉన్నటువంటి దేశం సౌదీ అరేబియాను కాదని చైనా పంచన చేరింది. చైనా కూడా అందుకు అనుగుణంగానే పాకిస్తాన్ అభివృద్ధి సంగతి అటుంచితే చైనా స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి భూభాగాలను ఆక్రమించుకోవడం, అలాగే చైనా పాకిస్తాన్ ఈ రెండు దేశాలు ఉమ్మడిగా భారత్పై దాడి చేసేందుకు, అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం. అయితే ఆ దేశంలో ప్రస్తుతం చైనా పెట్టుబడులు విరివిగా వెచ్చిస్తోంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అయితే కనుక ఇస్లామిక్ దేశమైనటువంటి తమ సహచర దేశం, ఏనాటి నుంచో మిత్రదేశంగా ఉన్నటువంటి సౌదీని దూరం చేసుకుంటోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్పై దాడి చెయ్యాలి అంటే కనుక చైనానే దీనికి సరైనది అనే యాంగిల్లో పాకిస్తాన్ మాత్రం చైనాను మాత్రమే ఆశ్రయిస్తుంది. ఇటువైపు సౌదీ అరేబియాతో బీటలు వారినటువంటి స్నేహం మళ్ళీ తిరిగి మరి సఖ్యతగా మళ్ళీ కొనసాగేటటువంటి పరిస్థితులు అయితే కనబడలేదు. అలాగే ఇప్పుడు సౌదీ అంటే కనుక భారత్కు చాలా ముఖ్యమైనటువంటి భాగస్వామ్య దేశం.
ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కానీ ఇప్పటికే $100 బిలియన్ సంబంధించినటువంటి ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో భారత్కు చాలా ముఖ్యమైన దేశం. ప్రస్తుతం సౌదీ యువరాజు కూడా దేశ అభివృద్ధిని కాంక్షించేటటువంటి యాంగిల్లోనే ఆయన అడుగులు వేస్తుంటారు. ఇటువంటి రాజకీయ మత ఛాందసవాద లక్షణాలు కానీ ఇటువంటి వాటి గురించి పట్టించుకునేటువంటి తత్వం కాదు. అంతే కనుక భారత్తో ఉన్నటువంటి ఇంధన, గ్యాస్, ఇతరత్ర మౌలిక సదుపాయాలను సమకూర్చడం, ఆయా రంగాల్లో భారత్తో కానీ ఇటువైపు భారత్కు సౌదీతో కానీ ఒక $100 బిలియన్ సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలకన్నిటికీ సంబంధించి భారత్ కూడా ఇవి రెండు దేశాల మధ్య సాన్నిహిత్య సంబంధాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఒక చిన్న అంశాన్ని సౌదీ దేశంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఒక కయ్యానికి దిగినటువంటి పాకిస్తాన్కు తాజా రాజకీయ పరిణామాలు ఒక గుణపాఠంగా చెప్పుకోవాలి. చిరకాలంగా ఒక మిత్రదేశంగా ఉన్నటువంటి సౌదీ అరేబియానే శత్రుదేశంగా మార్చుకునేటటువంటి అడుగులు వేస్తున్న పాకిస్తాన్కు ప్రపంచవ్యాప్తంగా కూడా సరైనటువంటి మద్దతు లభించకపోయిన నేపథ్యంలో అసహనంతో మిత్రదేశమైన సౌదీపైనే కాలు దువ్విన నేపథ్యంలో భవిష్యత్తులో పరిణామాలు ఎలా మారతాయో వేచి చూడాలి. రాజధాని తరలింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటువైపు అమరావతి జేఏసీ కూడా రాజధాని తరలింపును నిలుపుదల చేయాలని కోరుతూ ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో న్యాయస్థానం కూడా ఈ నెల 14 వరకు స్టేటస్ కో విధిస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి మళ్ళీ ఈ 14వ తేదీన మళ్ళీ దీనిపై విచారణ కొనసాగింది. ఈ విచారణ సందర్భంగా ఈ స్టేటస్ కోను ఈ నెల 27 వరకు కొనసాగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమేమో విశాఖలో కొత్త రాజధానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు చూస్తే కేంద్రం నుంచి ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరి ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ అన్నిటి కూడా బేరీజు వేసుకొని ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం అంతా ఎలా ఉంటే కనుక ఈ హైకోర్టులో ఈ విషయం ఏదైతే ఈ రాజధాని తరలింపునకు సంబంధించిన మ్యాటర్ ఇప్పుడిప్పుడే తేలేటటువంటి అవకాశం లేని నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి ఈ నెల 17వ తేదీన స్టేటస్ కోని ఎత్తివేయాలా కొనసాగించాలా అనే దానిపై విచారణ కొనసాగనుంది. మరి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటి వరకు చూస్తే ఆల్రెడీ హైకోర్టులో కనుక ఈ పిటిషన్కు సంబంధించి అందరూ కూడా రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆతృతగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఏదైతే స్టేటస్ కో ఎత్తివేస్తారా, కొనసాగిస్తారా, లేకపోతే రాజధాని తరలింపును అంగీకరిస్తారా అనే విషయంలో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వెల్లడవుతుంది అనుకున్నారు. అట్లానే రాజధాని తరలింపు విషయంలో ఒక స్టేటస్ కో అనేదాన్ని ఈ నెల 27 వరకు కొనసాగిస్తూనే హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఈ హైకోర్టును వదిలి ఇక సుప్రీంకోర్టు వేదికగానే ఏ విషయమైనా తేల్చుకోవడానికి సమాయత్తమవుతున్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు మనకు అర్థమవుతున్నాయి. ఏదైతే న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్పినా కూడా దానికి కట్టుబడి ఉండే విధంగానే ముందుకు వెళ్ళాలనే విధంగా ఆయన ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి త్వరగా స్టేటస్ కో ఎత్తివేసినట్టు, లేదంటే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఇలానే కొనసాగిస్తూ ఏదైతే రాష్ట్రంలో రాజధాని మ్యాటర్లో ఏదో ఒక విధంగా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థితిని కలుగు చేసుకొని ఆల్రెడీ ఇప్పుడు అమరావతి నుంచి మాత్రం ఏదైతే పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే ఉద్దేశం అయితే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారుకు లేనేలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలాగున్నా కూడా ఎప్పటికైనా తనకు అనుకూలంగా ప్రస్తుతం కేంద్రం ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం పార్లమెంటులో ఒక చట్టం ద్వారానైనా కూడా తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర రాజధానిని విశాఖపట్నం నుంచే నడపాలనేటటువంటి కృతనిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ సిఆర్డీఏ బిల్లు రద్దయ్యే తర్వాత ఇటువైపు
మెట్రోపాలిటన్ సిటీస్గా డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనలతో వీటికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్తో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మెట్రోపాలిటన్ కానీ మంగళగిరి మెట్రోపాలిటన్ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా తెలుసుకునే విధంగా ఇటువైపు అడుగులు వేస్తోంది. ఆల్రెడీ అమరావతిలో కట్టిన బిల్డింగులన్నింటినీ కూడా ఫినిష్ చేసే యోచనతో ఆల్రెడీ ఇక్కడ పతాక స్థితిలో ఉన్నటువంటి ఆయా బిల్డింగులన్నింటినీ కూడా పూర్తి చేయాలనే యోచనలో ఆల్రెడీ నిధులు మంజూరు చేసేందుకు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అండ్ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా పంపించాలని కూడా సంబంధిత శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే అమరావతి మూడో రాజధానిగానే ఉండాలని కోరుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అర్థమవుతుంది. ఓవైపు చూస్తే ఇప్పుడు ఇటువైపు చూస్తే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుతున్నటువంటి పరిస్థితి. అలాగే గతంలో చూసాం కర్నూలులో రాజధానిగా ఉండేది, ఆ రాజధాని కాస్త 2 రాష్ట్రాలకి సంబంధించి హైదరాబాద్లో ఒక రాజధానిగానే ఉంది. మరి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు అంతా బేరీజు వేసుకుంటే కనుక రాష్ట్రంలో పరిస్థితులు మరింత హీనంగా తయారయ్యాయి. ఆర్థికంగా కానీ, ఒక అభివృద్ధి పరంగా కానీ, ఒక ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ఇటువంటి వేర్పాట్లు వెసులుబాట్లు లేనటువంటి తరుణంలో ఒక వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడని అనుకోవాలి. అయితే కనుక ఆల్రెడీ ఒక హైకోర్టు అనేది కర్నూలులో ఉండాలి అనేది ఒక శ్రీబాగ్ ఒప్పందం ద్వారా ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం సంబంధించి ఇప్పుడు బీజేపీ కూడా ఈ శ్రీబాగ్ ఒప్పందాన్ని అనుసరించి న్యాయస్థానం పెట్టాలనే ప్రతిపాదన మద్దతుగా ఉంది. మరోవైపు చూస్తే ఇటువైపు రాజధానిని తరలింపు విషయంలో మాత్రం బీజేపీ రాష్ట్ర శాఖ ఒప్పుకోవట్లేదు. అయితే కేంద్రం అయితే కనుక తమకు సంబంధం లేదని అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు గవర్నర్ కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి గవర్నర్ కూడా ఈ మొత్తం ఏదైతే ఈ సిఆర్డిఏ అండ్ ఈ అమరావతి రాజధాని బిల్లులను రద్దు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడైపు కోర్టు ఇప్పుడు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో ఉంది. ఇప్పుడు న్యాయస్థానం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆల్రెడీ న్యాయస్థానం చెప్పే తీర్పుపైనే రాజధాని తరలింపు భవిష్యత్తు మొత్తం కూడా ఆధారపడి ఉంది. సాదినేని యామిని శర్మ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆమెపై టీటీడీ బోర్డు ఫిర్యాదుతో పోలీసు కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు వేస్తున్నటువంటి కానుకలు అలాగే డొనేషన్కి సంబంధించిన మొత్తాన్ని కూడా అన్యమత ప్రచారాలకు ఖర్చు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా అయోధ్యలో శ్రీరాముడి ఆలయ శంకుస్థాపనకు నరేంద్ర మోదీ చేతుల మీద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్ ఎందుకు ప్రసారం చేయలేదు? హిందువులకు మనోభావాలుగా చెప్పుకునే రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయంగా ప్రాచుర్యం పొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో విడుదల చేసేటటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఎందుకు ప్రసారం చేయలేదు అని ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అంతటితో ఆగినటువంటి యామిని శర్మ రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు దెబ్బ తగులుతోంది, అన్యమత ప్రచారాలకు హిందువుల సొమ్ము దారి మళ్లిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తులు కూడా దేవాలయాల ఆస్తులను కూడా విక్రయించేస్తున్నారు, అన్యక్రాంతమైపోతుందని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమలలో ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మత సంబంధమైన విషయాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టారనేటువంటి యాంగిల్లో 502 సెక్షన్ 501 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా టీటీడీకి సంబంధించినటువంటి నిధులు దారి మళ్ళాయి. అప్పుడు కూడా అన్యమత ప్రచారాల కోసం టీటీడీ ధనాన్ని వెచ్చించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా టీటీడీ ఆస్తులు అమ్మడం కోసం జీవోలు కూడా జారీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి అప్పుడు నోరు లేగవని సాదినేని యామిని శర్మకు ఇప్పుడే ఎందుకు లేస్తుంది? అయితే ఇప్పుడు నోరు లేచింది అనడాన్ని తప్పుపడడం లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆమె స్పందించిన వైనం అభినందనీయమైనా కూడా ఈ స్పందన కూడా పక్షపాత వైఖరితో కూడుకున్నదిగా ఇక్కడ అర్థమవుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నోరు మెదపని ఆమె ఇప్పుడు ప్రధానంగా
ఇప్పుడే ఆమెకు హిందుత్వాన్ని భుజాన ఎత్తుకొని పోరాడాలన్నటువంటి భావం ఇప్పుడే ఎందుకు కలిగిందో అనేది అర్థం కావట్లేదు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా ఒక హిందువుగా మాట్లాడుతున్నాను అని చెప్పడం, అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాదినేని యామిని శర్మ హిందువు కాదా, మరి ఇప్పుడే ఆమె హిందువుగా మారారా అనేటటువంటి దానిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆమె మాట్లాడినటువంటి ప్రతి అంశం, ప్రతి వ్యాఖ్యలు కూడా గత ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి. గత ప్రభుత్వంలో అయితే ఏకంగా టీటీడీ ధనాన్ని, టీటీడీ కానుకలు ఏదైతే ఉందో టీటీడీలో ఉన్నటువంటి సొమ్మును ఏకంగా ఎయిర్పోర్ట్ రోడ్డులు వేయడానికి కూడా మళ్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అప్పుడు సాదినేని యామినికి నోరు మెదపలేదు, కానీ ప్రస్తుతం ఇప్పుడే తాను హిందువుగా గుర్తు తెచ్చుకున్నట్టుంది, గుర్తు చేస్తున్నట్టు కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏది నిజం, ఈమె ఇప్పుడు మాట్లాడితే, సాదినేని యామిని శర్మ ఇప్పుడు మాట్లాడితే ప్రజలందరూ కూడా నిజంగా హిందువులకు ప్రతిరూపంగా మాట్లాడుతున్నారా అని అనుకుంటారు. వాస్తవంగా ఆమె మాట్లాడే విషయాల్లో నిజాలున్నా కూడా ఈ నిజాలు అప్పట్లో ఎందుకు అబద్ధాలుగా మారాయనేది, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకు అబద్ధాలుగా మారాయనేది ఇక్కడ ప్రశ్నార్థకం. అంతేకాకుండా ఇప్పుడు యామిని శర్మ మాట్లాడిన దాని ప్రకారం టీటీడీ బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఎస్వీబీసీ ఛానల్లో ఏదైతే రామాలయ శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమం ఎందుకు ప్రసారం చేయలేదు అని అడగడం వరకు ఒక ప్రశ్న సంధించడం వరకు ఓకే. దానికి సహేతుకమైన సమాధానం కోసం ఎదురు చూడాలి. ఆ సహేతుకమైన సమాధానం వచ్చే విధంగా ప్రశ్నించాలి. సరే, ఇక్కడ అది జరగకపోగా ఒక ఘాటైన వ్యాఖ్యలతో ఒక ఘాటుగా స్పందించి ఇదే తనకు తానుగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. దీనికంతటా కారణం రాజకీయ మూలాలే ఇక్కడ ప్రధానంగా ఇమిడి ఉన్నాయనేది ఇక్కడ స్పష్టమవుతోంది. ఎందుకంటే గతంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాదినేని యామిని శర్మ ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగినటువంటి మహిళా నాయకురాలు. మరి ఆమె అప్పట్లో వైకాపా, ప్రతిపక్ష వైకాపాపై చెలరేగిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైకాపాకి వ్యతిరేక మీడియాలో కూడా ఆమె వ్యాఖ్యలు దారుణంగా వైసీపీని టార్గెట్ చేస్తూ వ్యవహరించిన శైలి ఇంకా జనాలు మర్చిపోయి ఉండరు. ఇంతలోనే మళ్ళీ ఒక వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక హిందువులకు మద్దతుగా నేనున్నాను, హిందువుల సమస్యలు భుజాన వేసుకున్నానని చెప్తున్నా కూడా ఇక్కడ వైసీపీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇటువైపు వైసీపీ కూడా తక్కువ తిన్నదని కాదు, కానీ వైసీపీ కూడా గతంలో ఒక టీడీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో యామిని వ్యవహరించిన తీరుకు ఇప్పుడు వైసీపీ టార్గెట్ చేసిందని మాత్రం మనం అనుకోవాలి. సాధారణంగా సాదినేని యామిని మాట్లాడిన భాష కానీ, సాదినేని యామిని రేజ్ చేసినటువంటి అంశాలు కానీ ఇప్పుడు సాదినేని యామిని మాత్రమే మాట్లాడలేదు. ఇవి వందలాది మంది ఇప్పటికీ ఒక బీజేపీలో కానీ ఇతరత్ర చిన్న చిన్న పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఈ తరహా వ్యాఖ్యలు చాలామంది చేశారు. తిరుపతిలో ఆస్తులు అమ్మకాలకి పెట్టారు అనేటటువంటిది, దీనిపై పరిశీలన చేస్తానన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున దుమారం లేచినటువంటి వ్యాఖ్యలు లేపారు. ఇటు ప్రస్తుతం యామిని శర్మ మాట్లాడిన మాటలు పెద్ద విషయాలేమి కాదు, అయినా కూడా దీనికంతటికి కూడా రాజకీయ మూలాలు ఎక్కడ ఇమిడి ఉన్నాయనేది ఇక్కడ నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఇంతమంది ఎన్నో విధాలుగా మాట్లాడినా సాదినేని యామిని అయితే కనుక యామిని శర్మ ఇప్పుడు మాట్లాడటం మాత్రం ఒక పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నారు. అయితే దీనికి అంతటికీ కూడా ఎవరు ఏది చేసినా కూడా రాజకీయాల్లో రాజకీయాలే ఉంటాయి కాబట్టి ఇప్పుడు రాజకీయాల నేపథ్యంలోనే యామిని శర్మకు ఈ కేసులు మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితిగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు కేసును కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ దీనిపై స్టే విధించిన నేపథ్యంలో ఈ స్టేను వేకేట్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు కూడా పూర్తిగా విచారించిన మీదట ఇది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంది. అయితే హైకోర్టులో విచారణ జరుగుతుండగా అదే కేసును మళ్ళీ ఇక్కడ దీన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం లేదు. అయితే హైకోర్టులో తీర్పు ఏదైనా కూడా అసంబద్ధంగాను, అంతేకాకుండా
ఏదైనా ఒక మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా హైకోర్టు వ్యవహరించిన సందర్భంలో దీన్ని పునఃసమీక్షించడానికి పరిశీలించడానికి సుప్రీంకోర్టు సిద్ధంగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి కేసు విచారణ సవ్యంగా జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసును చూడాల్సిన అవసరం లేదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. దీంతో మళ్ళీ తిరిగి ఈ కేసు హైకోర్టులోనే విచారణ కొనసాగనుంది. అయితే కనుక ఇప్పటి వరకు సుప్రీంకోర్టులోకి వెళ్ళినటువంటి ప్రతి కేసు కూడా ఇదే విధంగా వెనక్కి రావడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఈ తాజాగా ఈ ఇళ్ల స్థలాలకు పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన కేసు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఇక్కడ అమరావతిలో పేదలకు ఏదైతే అమరావతి మాస్టర్ ప్లాన్లో కూడా మామూలుగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముందుగానే సూచించినటువంటి ఒక ప్రస్తావన కూడా ఉంది. అయితే ఒక అమరావతి అభివృద్ధి చెందిన సందర్భంలో ఒక పేదలకు అంటే ఒక జోన్ వారికి కూడా ఒక నిర్మాణపరమైనటువంటి ఒక జోన్ కూడా కేటాయించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అభివృద్ధి చెందకుండానే ఇక్కడ పేదలకు ఇళ్ళు పంచాలి, ఇళ్ల స్థలాలు పంచాలి అనేటటువంటి కాన్సెప్ట్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్నటువంటి అమరావతి జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో జేఏసీ చెప్పినటువంటి జేఏసీ వాదన ఏంటంటే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకుండా నేరుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే దాదాపుగా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం 1200 ఎకరాలకు పైగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్లో ఈ పేదలకు సంబంధించి ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక జోన్ను కూడా క్రియేట్ చేసేయడం జరిగింది. అయితే కనుక మాస్టర్ ప్లాన్లో ఉన్నట్టే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉంది. కానీ అది డెవలప్ అయినటువంటి సందర్భంలో అందరూ ఉన్నత వర్గాలు, అందరూ ధనికులు, అంతా కమర్షియలైజ్డ్ ఈ ఏరియాలో అంతా కూడా ఒకే వర్గానికి సంబంధించిన వారు ఉంటే ఇక్కడ సర్వీస్ చేయడానికి కానీ, ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి కానీ, ఇక్కడ కార్మిక వ్యవస్థ కూడా ప్రతి ధనిక ప్రాంతంలోనూ ప్రతి కమర్షియల్ ఏరియాలోనూ ఒక కార్మిక వ్యవస్థ కూడా అంతే స్థాయిలో పెరుగుతూ ఉండాలి. మరి ఇటువంటి పరిస్థితికి చేదోడుగా ఉండాలంటే ఒక వ్యవస్థ ఆయా ప్రాంతాల్లో స్థిర నివాసంగా ఉండే ఏర్పాట్లు ఉండాలి. అయితే కనుక ఇక్కడ ఎటువంటి ఎటువంటి అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ లేదు. అలాగే ఒక కమర్షియల్ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ధనికులు కూడా ఎవరు ఇంతవరకు రాలేదు. ఇక్కడ భవనాలే పూర్తి కానిటువంటి సందర్భంలో పేదలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ముందుగానే పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి మొత్తం కూడా ఈ జోన్ అంతా కూడా డిస్టర్బ్ చేసేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్లో అమరావతి జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై విచారిస్తున్నటువంటి హైకోర్టు ప్రస్తుతానికి దీనిపై స్టే ఇచ్చింది కూడా. ఇళ్ల స్థలాలను పంపిణీ చేయకుండా ప్రస్తుతం ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు విచారణలో ఉన్నాయి. అయితే ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో మరోసారి ఈ పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశంలో ఎదురు దెబ్బ తగిలింది. మరి ఇప్పటికే చూసాం మనం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఇప్పుడు పంచాయతీ భవనాలకు రంగుల విషయంలోనైతేనేమి, నిమ్మగడ్డ విషయంలో అయితేనేమి, ఇప్పుడు తాజాగా పలు విషయాల్లో కూడా సుప్రీంకోర్టులో హైకోర్టు కాదనడం, అవుననిపించుకునేందుకు ఇక్కడ స్టేలు ఎత్తేయించుకునేందుకు ఇటువంటి సందర్భాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ విషయంలో కూడా ఇలానే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎదురు దెబ్బలు తగిలి వెనక్కి తిరిగి రావడం జరిగింది. మరోసారి ఇప్పుడు ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఇదే పంథ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించింది. యథావిధిగానే అక్కడ కూడా షాక్ తగిలింది. మరి ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం ఇళ్ల స్థలాల మ్యాటర్ భవిష్యత్తులో ఏ టర్న్ తీసుకోబోతుందో వేచి చూడాలి. రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధం దొరికినట్లుగా మారింది. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకొని నారా చంద్రబాబు నాయుడు దీన్ని ఒక రాజకీయ అంశంగా మరల్చడంతో పాటు రాష్ట్రంలో తమ ఫోన్లన్నీ కూడా ట్యాంపరింగ్కు గురవుతున్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాశారు. అయితే ఈ లేఖ ప్రధాన ఉద్దేశం ఏంటనేది ఆ లేఖలోని సారాంశాన్ని గమనిస్తే ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. నిజంగా ఫోన్ ట్యాంపరింగ్ జరిగితే స్థానికంగా తొలుత
హోంశాఖకు, రాష్ట్ర హోంశాఖ లేదంటే ఒక డీజీపీకి దీనిపై లేఖ సమర్పించుకోవాలి, ఇలా స్థానికంగా ఫిర్యాదులు చేసుకోవాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిపై ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాలన్నీ రుద్దుతూ నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ ఇక్కడ ఆ లేఖలో కూడా ఇక్కడ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం కంటే కూడా నరేంద్ర మోదీని పొగడటం కోసం ఈ లేఖ రాశారా అనే భావం కలిగే విధంగా ఈ లేఖ ఉంది. ప్రధానంగా ఈ లేఖలోని సారాంశం రాష్ట్రంలో ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాలని జరుగుతున్నాయనే విషయం చెప్పడానికి ముందర తొలుత నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తే విధంగా పొగడ్తల జల్లు కురిపించేశారు. సమర్థవంతమైన నాయకత్వం, ఉగ్రవాదాన్ని అరికట్టడం, దేశాన్నంతా ఒక త్రాటిపైకి తీసుకురావడం అది మీకే సాధ్యం, మీ సమర్థతకే సాధ్యం, మీరు లేకపోతే దేశం లేదు, దేశమే మీరు, మీరే దేశం అనే శైలిలో మాట్లాడుతూ ఇట్లా రాష్ట్రంలో గతంలో ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాలకు కానీ అంటే హై ఎడ్జ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్పట్లో ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి టెక్నాలజీ అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు కుమారుడు దీంట్లో ఒక డొలా కంపెనీలు పెట్టుకొని వ్యవహారాలు నడిపారనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ ఆయుధాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ సర్కార్కి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ ఆయుధాలన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసేసుకోండి అనే విధంగా చంద్రబాబు నాయుడు పొంతన లేని విధంగా ఆరోపణలు గుప్పిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఒక్కటి చంద్రబాబు నాయుడు స్థాయి ఒక్కసారి ఆలోచించాలి. ఏంటంటే దీనిలో ఏ ఒక్కటి అబద్ధమైనా ఆల్రెడీ పలు విషయాల్లో అబాసు పాలైపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో నరేంద్ర మోదీని ఇప్పుడు నరేంద్ర మోదీ శరణు కోరుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని అరికట్టాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాలన్నీ ఒక్క ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీదే కాకుండా తమ నాయకుల మీద, అందుట్లో జర్నలిస్టుల మీద, ఇటువైపు న్యాయమూర్తుల మీద, అలాగే సోషల్ యాక్టివిస్ట్స్ అండ్ సోషల్ మీడియా పత్రికా ప్రతినిధుల మీద కూడా ఈ విధంగా ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతున్న రీతిలో రాసినటువంటి ఈ లేఖలో కనీసం ఇంతమంది మీద ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాలు జరుగుతుంటే స్థానికంగా డీజీపీకి ఒకసారైనా ఫిర్యాదు చేశారా? స్థానికంగా సరే ఈ ఫిర్యాదుల్లో కనీస వాస్తవాలు, ఆధారాలతో కూడినటువంటి అంశాలు ఏమైనా ప్రొడ్యూస్ చేశారా? ఏదో ఒక లేఖను రాయడం జరిగింది. అయితే అప్పట్లో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో తెప్పించినటువంటి ఇజ్రాయెల్ పరికరాలు ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినవి అప్పట్లో పరికరాలు తెప్పించారనేది వైసీపీ వాదన అప్పట్లో చేసింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా అప్పట్లో కొంతవరకు ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలతో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో ప్రతిపక్ష వైసీపీ. మరి ఇప్పుడు అవే ఇజ్రాయెల్ పరికరాలతో తమను కట్టడి చేస్తున్నారు, ఆయుధాలను, ఆ సామగ్రిని, ఆ పరికరాలన్నింటినీ కూడా ట్యాంపరింగ్కు వెసులుబాటు కల్పించేటువంటి ఈ పరికరాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు చంద్రబాబు నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. అయితే గతంలో ఇవన్నీ కూడా ఏదైతే ఇక్కడ సిబిఐ విచారణ కూడా జరిపించండి, దీంట్లో విచారణ జరిపించి శిక్షించండి ఈ విధంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ అసమర్థుడు, నరేంద్ర మోదీని తరిమి కొట్టండి నీ ఎంతు చూస్తానని నరేంద్ర మోదీని ఇంత పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అమిత్ షాను తిరుపతిలో రాళ్లతో కుట్టించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిబిఐని ఏదైతే రాష్ట్రంలోకి రాకుండా ప్రత్యేక జీవోలు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లేఖ రాసి నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తారు. ఆ నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున నల్ల రిబ్బన్లు కట్టి గలాటా చేసిన చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల క్రితం చూస్తే అద్భుతమైన పాలకుడు, అద్భుతమైన చాతుర్యం కలిగిన వ్యక్తి, అద్భుతమైన పరిపాలనా దక్షుడు అని అందరూ భ్రమించారు. కానీ ఆ తర్వాత ఈ 5 ఏళ్ల ఆ భ్రమలన్నీ తొలగిపోయినాయి. మరి కారణాలు ఏం జరిగాయో, మరి ఏమైందో కానీ చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఏమి మాట్లాడేదానికి పొంతనుండదు, చేసేదానికి పొంతనుండదు, మరి ఏమి చేయాలనుకుంటున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో పరిపాలనా దక్షత
లేకపోయినా కూడా ఒక పార్టీ మీద అసంతృప్తి మరో పార్టీని గెలిపించింది. అయితే ఒక పార్టీ మీద ఎంతో కొంత అభిమానం ఉన్నా కూడా అవతల చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీద ఒక నమ్మకం కోల్పోయిన తర్వాతే ఇటువంటి పార్టీలన్నీ కూడా అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఈ లేఖను చూసుకున్నట్టయితే ఏదో ఒక విధంగా ఈ ట్యాంపరింగ్ ఇవన్నీ కూడా తర్వాత విషయం, ఇవన్నీ కూడా నిలిచేవి కాదు, పెట్టేవి కాదు. ట్యాంపరింగ్ వ్యవహారాలన్నీ కూడా అతను కల్పించుకున్నటువంటి ఒక అవకాశం, ఒక లేఖ రాయటానికి ఒక అవకాశంలా కనిపించుకున్నాడు అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ లేఖలో మోడీ భజన అద్భుతంగా జరిగింది. ఆ మోడీకి ముందు భజన చేసిన తర్వాతే ఈ కంప్లైంట్లు ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఫోన్ ట్యాంపరింగ్ జగన్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు, అంటే ఇంత ముప్పు జరిగేటటువంటి అంశాలు ఏమైనా ఉంటే రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంగా ఏదైతే టీడీపీని ఖాళీ చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి భాజపా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శ్రేణులు ఇటువంటిది ఏదైనా జరిగితే కేంద్రానికి ఉప్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు కంటే కూడా తొలుత చంద్రబాబు నాయుడు లేఖ రాయిస్తేనో సాక్ష్యాధారాలు ఏవో ప్రొడ్యూస్ చేస్తేనో కేంద్రం నమ్మే పరిస్థితిలో లేదు. కేంద్రం కూడా రాష్ట్రంలో ఒక బీజేపీ వింగ్ను ఒకటి ఉంది. ఆ వింగ్ రాష్ట్ర శాఖను వివరాలు అడిగి తెలుసుకుంటుంది. ఏ పని జరిగినా, ఏ పని చేయాల్సినా కూడా రాష్ట్ర బీజేపీ సలహాల మేరకు, సమాచారం మేరకు కేంద్రం వైఖరి ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నేరుగా లేఖలు రాసేసేస్తే ఆ లేఖల్లోని సారాంశం ఒక దేశాన్ని పాలించే నేతలుగా ఒక్కరుగా నిర్ణయం తీసుకోరు. దీనిపై కూడా అక్కడ ఆ లేఖపై కూడా విచారణ జరిపిన తర్వాత దానిపై యాక్షన్కి ముందుకు వస్తారు. మరి ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన చుట్టూనే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా ఇంకా తన చుట్టూనే ఆ వ్యవస్థలో తన గుప్పిట్లోనే ఉన్నట్టు ఇటువంటి లేఖలు రాస్తూ ఎప్పటికీ అప్పుడు ఏదో తను తలిసిందే రాజకీయం అన్నటువంటి పందాలో ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ లేఖ ఒకటి కేంద్రానికి రాశారు. ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం ఇది దేశ అంతర్గత భద్రతకు ముప్పు అనే విధంగా ఆయన లేఖ రాయడం, ఈ లేఖలోని డొల్లతనమా లేకపోతే ఈ లేఖలోని స్వచ్ఛత లేకపోతే ఈ లేఖలో ఉన్నటువంటి వాస్తవికత ఏంటనేది ఆ కేంద్రమే తెలచాలి. మరి చంద్రబాబు నాయుడు భజన మ్యాటర్ కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. మరి ఈ భజన కథ కూడా ఏంటనేది కూడా కేంద్రమే తెలుసుకోవాల్సి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు తెరలేపారా అన్న భావన కలుగుతోంది. అయితే సాధారణంగానే ఆంధ్రప్రదేశ్లో నిత్యం రాజకీయాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక ఎలక్షన్కు ముందు 1 సంవత్సరమో 2 సంవత్సరాల ముందు ఎన్నికలకు ముందు రాజకీయాలు నడుపుతూ ఉంటారు. అయితే కనుక అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాల కుంపటికి ఇప్పుడు రాచుకుంటూనే ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో కొద్దిగా రాజకీయాలకు కాస్త దూరంగా నడిచినా ఇటువైపు ప్రతిపక్షం మాత్రం రాజకీయాల ఊయల పట్టుకొని ఊగులాడుతూనే ఉంది. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తుట్టెను కదిలించేశారు. ప్రత్యేక హోదా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటే ప్రతిపక్ష పార్టీలకి ఒడుకు పుట్టాల్సిందే. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు భాజపా, భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీల మధ్య సఖ్యతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అందుకున్న ప్రత్యేక హోదా నినాదం ఈ రెండు పార్టీల మిత్రత్వానికి బీటలు కొట్టింది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించలేని అసమర్థునిగా చిత్రీకరిస్తూ ఇటువైపు ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పందాకి అడ్డంగా ఇటువైపు నారా చంద్రబాబు నాయుడు బుక్ అయిపోవటం, దీన్ని గమనించినటువంటి నరేంద్ర మోదీ కూడా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్రత్యేక హోదా ఉచ్చులో చంద్రబాబు నాయుడు చిక్కుకున్నాడు అని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం వ్యాఖ్యానించారు.
ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా విపరీతంగా తను దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అవసరమైతే వైసీపీ నుంచి అసంతృప్తులు ఎవరైనా ఉండి వైసీపీ నుంచి అయినా లాక్కుంటాం, లేదంటే టీడీపీని ఖాళీ చేస్తామనేటటువంటి శపథంతో ఆయన ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆగస్టు 15 స్పీచ్ సందర్భంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా ఏదైతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఏమి సాధిస్తారు అనే యాంగిల్లోనూ ఇటువైపు సోము వీర్రాజును కూడా ప్రశ్నించే విధంగా మాట్లాడేందుకు ఆయన ప్రయత్నం చేశారో ఆయన వ్యాఖ్యల్లో ప్రధానంగా ప్రత్యేక హోదా డిమాండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది, ఈ డిమాండ్ ఇంకా ఉంది, అయితే ప్రత్యేక హోదా సాధించే వరకు నిద్రపోము, ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం అనే దాన్ని కూడా గట్టిగా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. మరి దీంతో మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి అంత బలంగా ప్రస్తావిస్తుంటే ఇటువైపు రాష్ట్రంలో మేము నిలదొక్కుంటాం, మేము సాధిస్తాం, ఖచ్చితంగా టార్గెట్ లక్ష్యాలను పెట్టుకొని వర్క్ చేస్తాం, రాజకీయ ప్రమాణాలను పాటిస్తామనే విధంగా చెప్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇటువైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి వీరిద్దరు కూడా ఈ ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడతారు, ప్రజలకు ఏం చెప్తారు? ఆల్రెడీ అధికార పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకొస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది, ఇటువైపు ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు? ఆల్రెడీ ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు అయితే అవకాశం దొరికినప్పుడల్లా, వీలు చిక్కినప్పుడల్లా కేంద్రాన్ని పొగడ్తలతో ముంచెత్తటం, ఎంతగా దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోదీ ఒళ్ళో కూర్చోవాలి అన్నంత తాపత్రయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం, ఆ డిమాండ్ చేయడం సాధ్యమవునా? మరి ఇటువైపు కేంద్రం వైఖరి కాదంటూ ఇటువైపు సోము వీర్రాజు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడా? మరి ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో ప్రత్యేక హోదా నినాదాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల ప్రస్తావన ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో విభిన్న రాజకీయాలు కొనసాగుతూ ఉన్నా అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ నడిచేవి. అప్పట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రధానంగా 3 సామాజిక వర్గాలు రాజకీయంగా కానీ ఇతరత్ర అంశాల్లో కానీ సామాజికంగా కానీ కీరోలు పోషించేటటువంటి పరిస్థితి. ఇందులో 3 క్యాస్టులు, 3 సామాజిక వర్గాలు, కాపు, కమ్మ, రెడ్డి. ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించి గతంలో పార్టీలు ఉండేవి. గతంలో రెడ్డి, కాపు సామాజిక వర్గాలు కాంగ్రెస్కి అండగా ఉంటే, ఇటువైపు చూస్తే కమ్మ సామాజిక వర్గం, ఇతరత్ర బీసీలు, ఇక అణగారిన వర్గాలు ఇవన్నీ కూడా తెలుగుదేశానికి సపోర్ట్గా నిలిచేవి. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక క్యాస్ట్కి ప్రతిరూపంగా పార్టీలు మారిపోయాయి. రెడ్డి అంటే నేరుగా చూపించుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కమ్మ అంటే చూపించుకునేది నేరుగా టీడీపీ. ప్రస్తుతం న్యూట్రల్గా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం తమ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేటువంటి పార్టీలు ఏవా అని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఆల్రెడీ దీనికి సంబంధించి బీజేపీ కూడా కాపు సామాజిక వర్గాన్ని నేరుగా టార్గెట్ చేస్తుంది. కాపు సామాజిక వర్గానికి గతంలో చూస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ తెరమరుగైపోయింది. అయితే అప్పట్లో కాపు సామాజిక వర్గాలను తమ లైన్కి తెచ్చుకునేటటువంటి పరిస్థితిలో విఫలమైపోయింది ప్రజారాజ్యం పార్టీ. ఇందులో భాగంగానే ఇప్పుడు కాపు టార్గెట్గానే బీజేపీ రాష్ట్రంలో పావులు కదుపుతోంది. దాన్ని బేస్ చేసుకునే
ఇక్కడ రాజకీయాలు చేయాలని కేంద్రం భావించింది. అందుకే నాయకత్వం మార్పు జరిగింది. తెలుగుదేశానికి వ్యతిరేకంగానే అడుగులు వేస్తోంది. మరి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో జట్టు కట్టింది కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం కూడా బీజేపీకి చేరువ అయ్యేందుకు ప్రధానంగా పావులు కదుపుతోంది. ఇటువైపు చూస్తే బీజేపీలో తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి అంటే కమ్మ బీజేపీ వర్గీయులు కొంతమంది, అలాగే ఇటువైపు కాపు సామాజిక వర్గంతో పాటు తమ వెనుకున్నటువంటి బలగం కూడా ఎక్కువగానే ఉంది. అయితే ప్రధానంగా బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సోము వీర్రాజు అడుగులకు అడ్డు తగులుతున్నటువంటి తెలుగుదేశంలోని కమ్మ బీజేపీకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ కామినేని శ్రీనివాస్ అయితేనేమి, ఇటువైపు సుజనా చౌదరి, ఇటువంటి నేతలందరూ కూడా తమ పంధాలో తాము కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇటువైపు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం కూడా కేంద్రం వైపే చూస్తోంది. బీజేపీ వైపు ఎందుకు చూస్తుందంటే ఏదైతే తమ చిరకాల రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రమే తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువైపు నాయకత్వాన్ని కూడా కేంద్రం ఆల్రెడీ సోము వీర్రాజు ఈ విదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల కేంద్రం కూడా కాపులకు పెద్దపీట వేయాలనే దృక్పథంతో ఉంది అనే భావన కలిగేలా సోము వీర్రాజు వ్యవహార శైలి కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు సామాజిక వర్గాలదే హవా కొనసాగుతుంటే భవిష్యత్తులో ఈ బీజేపీ ఏదైతే ఉందో కేంద్ర నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తమ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేసే దిశగా కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చక్రం తిప్పే అవకాశం ఉంది.